సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న రచయితలు, అలాగే డియర్ కామ్రేడ్స్, నాకు పాణి గారు ఫోన్ చేసి మీరు ఒక పుస్తకం సమీక్ష చేయాల్సి ఉంటుంది 5 నిమిషాలు అని చెప్తే ఓకే అన్నాను. అప్పుడు రెక్కల చప్పుడు ఇచ్చి ఉదయాన్నే ఉదయ్ కిరణ్ను నాకు పరిచయం చేశారు. షేక్స్పియర్ ఒక మాట అంటాడు, నీ మిత్రులు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తాను అని. నేను ఉదయ్ కిరణ్ నేనే పరిచయం చేసుకొని, నీ పుస్తకాలు ఏవో, ఇది 2వ పుస్తకం అన్నారు కాబట్టి మొదటి పుస్తకం కూడా ఏమంటే ఇచ్చాడు, నేల నుడికారం. ఆ పుస్తకాన్ని నేను ఎందుకంటే అడిగింది, అంటే ఒక ట్రాన్స్మిషన్లో ఉన్నాడా కవి, లేదా ఒక పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్కి వెళ్తున్నాడా లేదా అని జస్ట్ చూడడానికి అడిగాను. నిజంగా మొదటి పుస్తకం నేల నుడికారంలో కూడా చాలా మంచి కవిత్వం ఉంది. అది అటు చూస్తూ పోతూ ఉంటే దాంట్లో రెక్కల చప్పుడు దాటిపోతున్నాను నేను, కొద్దిగా క్షమించండి. దాంట్లో అమ్మ గురించిన ఒకటి రాశాడు. అమ్మ గురించి చాలా మంచి మాటలు రాశాడు ఆయన, అది చదువుతాను. అమ్మ అనుభవం రాయడానికి నేను నేర్చుకున్న అక్షరాలకు నాకంటే ముందే దుఃఖం కన్నీళ్ళై వస్తాయి. ఇది చాలా జస్ట్ ఆ పుస్తకంలో ఇది కదిలించింది నన్ను. అలాగే రెక్కల చప్పుడు అన్నప్పుడు మామూలుగా కొన్ని పక్షులకు ఎక్కువ చప్పుడు వస్తుంది రెక్కలది. ఇప్పుడు డేగ రెక్కల చప్పుడు అంటారు. మనం సామ్రాజ్యవాదుల్ని అన్నప్పుడు గురించి ఏదైనా మాట్లాడినప్పుడు ఆ డేగ రెక్కల చప్పుడును ఇది చేస్తాం. తర్వాత పావురాల రెక్కల చప్పుడు. ఇంకొన్ని ఉంటాయి కీటకాలు, అవి సెకండ్కు 150 సార్లు కొట్టినా కానీ దాని సౌండ్ రాదు మనకు. ఇలాంటివి చాలా చాలా రెక్కల చప్పుళ్ళు ఉంటాయి. అయితే ఈయన మన ఉదయ్ కిరణ్ రాసిన రెక్కల చప్పుల్లో సాయిబాబా గారి గురించి ఒక దాంట్లో రాశారు. నాకు ఆ కవిత చూస్తున్నా నాకు రెక్కల చప్పుడే గుర్తొస్తుంది దాంట్లో. అయితే ఆయన ఆ మాట రాయలేదు, నేనే ఆపాదిస్తున్నాను ఆయనకు. అనుకుంటాడు, మిస్ అయింటాడు అని నేను అనుకుంటున్నాను. డియర్ సాయి, అందులో మధ్యలో చదువుతాను. ఇదెంత నరహంతక రాజ్యమో కదా డియర్, ప్రశ్నించడమే నేరం అంటుంది, జైల్లో వేస్తుంది, అవసరమైతే చంపుతుంది. కానీ వారికి తెలియదు కదా నీ మెదడుకు బలమైన భుజాలు ఉన్నాయని, అవి ఈ దేశ పౌరులకు ఆదర్శంగా నిలబడతాయని. ఆ బలమైన భుజాలు చేసేదే రెక్కల చప్పుడు అని నేను చదువుకున్నాను ఉదయ్. అలాగే రెక్కల చప్పుడు కవిత శీర్షిక, పుస్తక శీర్షిక అది. దాంట్లో ఈ వెన్నెల వెలుగులు ఏ మేఘాల చాటున దాగుండిపోయిందో ఆ వెలుతురును ఆస్వాదించేవారు లేరని ఆయన బాధపడతాడు. అదే కవిత చివరిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మెలకువ రావాలి, పరుగులెడుతున్న యుద్ధంలో పావురాల రెక్కల చప్పుడు కావాలి. ఎవరైనా మనిషికి మెలకు రావాలి అంటారు, లేదా నిద్రపోతున్న వాడికి మెలకు రావాలంటారు, కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మెలకు రావాలి అని చాలా మంచి కవిత్వం రాశాడు. అంటే అతను బతికున్నా మేలుకొని ఉన్నా అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో జీవం లేనప్పుడు ఏం ప్రయోజనము? అదే రెక్కల చప్పుడు ప్రత్యేకత. ఇది 30 రూపాయల పుస్తకము, చాలా కవిత్వం చాలా బాగుంది, అందరు కొని చదవాలని విజ్ఞప్తి. అలాగే నిర్వాహకులు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటూ వాళ్ళకి నాకు ఇచ్చిన అవకాశానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.